ఏ సినిమా ఎన్నిసార్లు చూసినా కొన్ని పాత్రలు మాత్రం మనసుకి హత్తుకొని పోతాయి. ఎంతలా అంటే ఆ పాత్రలో లీనమైపోయి మన నిజ జీవితంలో కూడా ఆ పాత్రలాగా ఉండి ఉంటే ఎంత బాగుండు అని ఊహించుకున్న సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఎదురై ఉంటుంది. అలా నటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏదో నటించామా వెళ్ళిపోయామా అని కాకుండా ఇలా జీవించి అందరి హృదయాలకి దగ్గరైపోయిన పాత్రల్లో నటించిన వాళ్ళలో చెప్పుకోదగ్గ గొప్ప నటీనటులు ఎందరో. మరి అలాంటి వారిలో మనందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఒకే ఒక్క ఆర్టిస్ట్ ఎవరో కాదండి, నిర్మలమ్మ గారు. అవును, అమ్మ పాత్రలు కానీ, అమ్మమ్మ పాత్రలు కానీ, బామ్మ పాత్రలు కానీ, ఇలా ఏ పాత్ర అయినా నిర్మలమ్మ గారు చేశారు అంటే అంతే, ఇక దానికి తిరుగు ఉండదు. అందరికీ అమ్మమ్మ అంటే నిర్మలమ్మలాగా ఉంటే బాగుండు, బామ్మ అంటే ఇదిగో ఈవిడలా ఉంటే బాగుండు అని అనుకున్న సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఎదురై ఉంటుంది. మరి అలాంటి నిర్మలమ్మ గారి జీవితానికి జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఆమె వ్యక్తిగత విషయాలు మీకు తెలియనివి ఇప్పుడు ఇక బామ్మగా, నాయనమ్మగా, అమ్మమ్మగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి బామ్మ అమ్మమ్మ అంటే మన నిర్మలమ్మ గారిలాగే ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా అందరికీ దగ్గరైపోయిన నిర్మలమ్మ గారి కూతురు ఎవరో, ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నిర్మలమ్మ గారికి మీకు తెలియనివి ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తన 16వ ఏట గరుడ గర్వ భంగం అనే సినిమాతో ఓ చిన్న చిరికత్త వేషంతో వెండి తెరపైన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత ఆవిడకి ఇంకొక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాటక రంగం ద్వారా ఎన్నో నాటకాలు వేసుకుంటూ పొట్టపోసుకునే నిర్మలమ్మ గారికి అలా ఆ సినిమా రావడం, ఇంకొక సినిమా రావడం అనేది ఆవిడకి చాలా ఆనందాన్ని ఇచ్చిందట. అంతే, తన స్నేహితురాలను తీసుకొని తాను నటించిన సినిమాని చూపిద్దామని అనుకుంటున్న సమయంలో సినిమా అంతా చూస్తే చివరికి తాను కనపడలేదు. అసలు ఏం జరిగిందా అని కనుక్కుంటే లెంత్ ఎక్కువైందని చెప్పి తాను పోషించిన ఆ క్యారెక్టర్ని సినిమా వాళ్ళు కట్ చేశారట. ఇక అంతే, తన స్నేహితురాళ్ల మధ్య అవమానం జరగడం తనకి తల కొట్టేసినట్టుగా అనిపించి ఈ సినిమా వద్దు, ఏమొద్దు, ఎందుకు వచ్చిన గోళ, ఏవో నాటకాలు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని చెప్పి మద్రాస్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ చెలో అంటూ విజయవాడ వెళ్ళిపోయిందట. ఇక అక్కడ కొన్నాళ్లు ఉండి తన చేతిలో వచ్చిన నాటకాలు వేసుకుంటూ రంగస్థలం మీద తన జీవితాన్ని అలా సాగిస్తూ ఉండేదట. అయితే అలా నాటకాలు వేసుకుంటున్న ఆమెకి మళ్లీ సినిమాలో నటిస్తావా అని పిలిచారట. మళ్ళీ ఏదో ఒక ఆశ, సరే అని చెప్పి సినిమాలో నటించడానికని మద్రాస్కి వస్తే ఈవిడిని చూసిన అప్పటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చూడడానికి బక్కగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు, హీరోయిన్ గా పనికిరావు పో అన్నారట. సరే అని చెప్పి ఇంకొక సినిమా కోసం వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఇదే వినిపించింది. ఇక ఆవిడ అనుకుందట, ఈ సినిమా వద్దు బాబు, ఏమీ వద్దు, నేను విజయవాడ వెళ్ళిపోయి నా నాటకాలు వేసుకుంటాను అంటూ అలా నాటకాలు వేసుకుంటున్న సమయంలోనే ఆ రోజుల్లోనే నాటకాలకి ఆర్గనైజర్గా పనిచేస్తున్న జి కృష్ణారావు గారితో పెళ్లి జరిగింది. మామూలుగా అయితే నిర్మలమ్మ గారికి పెళ్ళయిందా లేదా, అసలు ఆవిడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అన్న వార్తలు మనం చాలా వింటున్నాము. కానీ అసలు విషయం ఏంటంటే నిర్మలమ్మ గారికి పెళ్ళయింది. ఆమె భర్త కూడా నాటక రంగానికి చెందిన వ్యక్తి. ఎన్నో నాటకాలకి ఆర్గనైజర్గా పనిచేసి ఆ రోజుల్లో విజయవాడలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితాన్ని సాగిస్తున్న సమయంలో ఆమె భర్తకి ప్రొడక్షన్ ఆర్గనైజర్గా ఓ సినిమాకి పనిచేసే అవకాశం రావడంతో మళ్లీ కుటుంబంతో చెన్నైకి వచ్చింది. ఇక అప్పట్లో ఆ నాటకాలు వేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నది అవడంతో నిర్మల ఉన్నది అని తెలిసట మళ్లీ సినిమాలో నటిస్తావా అంటూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇక ఈసారి మాత్రం ఏంటి అని అడగకుండా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాము అని అనుకుందట. ఇక అలా మొట్టమొదటిసారిగా సినిమాలో నటించడం మొదలుపెట్టిన ఆమెకి ఊహించని రీతిలో చిన్న వయసులోనే తల్లి పాత్రలో నటించే అవకాశం రావడం జరిగింది. నేనా తల్లి పాత్రలో నటించాలా అంటే, అవును మరి నీకు అలాంటి వేషాలే సరిపోతాయి అని చెప్పడంతో అలా ఎత్తుకు పై ఎత్తు, చెల్లెలి కాపురం, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి సినిమాలలో తల్లి పాత్రలు. వయసు చూస్తే పట్టుమని 30 ఏళ్లు కూడా లేవు. సావిత్రి, జమున, కృష్ణకుమారి, రాజసులోచన వంటి తన వయసు వాళ్లకి ఆ సినిమాల్లో తల్లిగా నటించవలసి వచ్చిందట. ఇక ఒకానొక సందర్భంలో ఓ సినిమాలో సావిత్రి గారికి తల్లి,
సావిత్రి గారు ఆవిడని అమ్మ అని పిలవడానికి ఇబ్బంది పడుతూ అక్క అక్క అని పిలుస్తూ ఉండేదట. ఇక నిర్మలమ్మ గారేమో వద్దు తల్లి, నువ్వు నన్ను అమ్మ అని పిలువు, లేకపోతే సినిమాలో వేషాలు రావు అని అనడంతో చేసేది లేక ఇక అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. సరేలే అమ్మ పాత్రలతో సరిపెట్టుకుందాము అనుకుంటూ ఉంటే పద్మనాభం పుణ్యమా అని మళ్ళీ అమ్మమ్మ పాత్రలకి ప్రమోషన్ అయింది నాకు అని చెప్పుకొచ్చారు. 35వ ఏట పొట్టి ప్రియుడు సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి అమ్మమ్మ పాత్రలే. అలా చిన్న వయసు అంటే పట్టుమని 30 ఏళ్లు కూడా లేని వయసులోనే అమ్మ నుంచి అమ్మమ్మ బామ్మ పాత్రలకి పడిపోయింది. కానీ అప్పట్లో ఆవిడ అనుకున్నది ఒకటే అట, సినిమా అంటే కుటుంబాలు ఉంటాయి కదా, కుటుంబాల్లో అమ్మ పాత్ర ఉండాల్సిందే, నానమ్మ పాత్ర అమ్మమ్మ పాత్ర ఉండాల్సిందే, అప్పుడు ఇక సినిమాలకు నాకేంటి కొదవ అని అనుకొని సరిపెట్టుకుందట. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సినీ ప్రయాణం ఒక్క సినిమాతో మొదలై వెనక్కి తిరిగి చూసుకోనన్ని అమ్మమ్మ బామ్మ పాత్రలు దాదాపు 800కు పైగా సినిమాలలో నటించడం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, కృష్ణ, శోభన్ బాబు, ఇలా చిరంజీవి, మోహన్ బాబు, ఇలా ప్రతి ఒక్క హీరోకి అమ్మగానో అమ్మమ్మగానో బామ్మగానో నటించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈవిడ నటించిన సినిమాలలో స్వాతిముత్యం కావచ్చు, శంకరాభరణం, యమగోళ, గ్యాంగ్ లీడర్, 16 ఏళ్ల వయసు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, స్నేహం కోసం, గ్యాంగ్ లీడర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. స్టార్ హీరోలందరికీ అమ్మగా అమ్మమ్మగానో బామ్మగానో కనిపించి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఇక తర్వాత రాను రాను సినిమాల్లో ఫ్యామిలీ లేని హీరో పాత్రలు రావడం మొదలుపెట్టాయట. ఇక హీరోలకే ఫ్యామిలీలు లేనప్పుడు అమ్మ పాత్రలకి అమ్మమ్మ పాత్రలకి ఇంకేం దిక్కుంటుంది అని అనుకుందట. కాకపోతే తన చివరి రోజుల్లో మాత్రం తాను పోషించిన పాత్రల ద్వారా ఇలా నిర్మలమ్మగా అందరికీ దగ్గరవడం తనకి ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక అలా తన భర్త కృష్ణారావు గారు, అంతేకాదు నిర్మలమ్మ గారికి ఒక కూతురు కూడా ఉంది. మరి ఈ వీడియోలో ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నిర్మలమ్మ గారి కూతురు పేరు కవిత. నిర్మలమ్మ గారు కృష్ణారావుల గారికి ఏకైక కూతురు అంటే నిర్మలమ్మ గారికి చాలా ఇష్టం. ఓ పక్క నటిగా వరుస సినిమా షూటింగ్ లేని సమయంలో డబ్బింగ్తోనూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు విషయంలో మాత్రం నిర్మలమ్మ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. అలాంటి కూతురిని మాత్రం సినిమా రంగం వైపు తీసుకురావడానికి ఆవిడ ఎప్పుడూ సముఖతని చూపించలేదట. సినిమా రంగంతోనే ఒకళ్ళు సరిపోతున్నారు కాబట్టి తన కూతురికి సినిమా జీవితం అవసరం లేదు అని అనుకుందట. ఇక నిర్మలమ్మ గారి కూతురు కవిత విషయంలోకి వెళ్తే కవిత గారిని చూస్తే అచ్చం మనకి ఇంకొకసారి నిర్మలమ్మ గారి ఆవిడ యంగుగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా కనిపిస్తూ ఉంటుంది. తల్లి పోలికల్లో కనిపించే కవిత గారు ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లి పోషణలో పెరిగిన ఆమె తెలుగు పద్ధతులు సంప్రదాయాల్లో నిర్మలమ్మ గారు తనని చాలా స్ట్రిక్ట్ గా పెంచారని, తనంటే తన తల్లికి పంచ ప్రాణాలంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నిర్మలమ్మ గారు మరియు ఆవిడ భర్త కృష్ణారావు గారికి ఏకైక కూతురు అవడంతో కూతురికి పెళ్లి చేసి దూరంగా పంపిస్తే తాము ఎలా ఉండగలమని అనుకున్నారేమో. అందుకే ఆ రోజుల్లోనే నిర్మలమ్మ గారి భర్త కృష్ణారావు గారు తన కూతురికి సినిమా రంగంలోని వ్యక్తిని ఇచ్చే పెళ్లి చేయడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే నిర్మలమ్మ గారి అల్లుడు కూడా సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి. మరి ఇంతకీ ఆయన ఎవరు? ఆ వివరాల్లోకి వెళ్తే నిర్మలమ్మ గారి కూతురు అయిన కవిత గారి భర్త పేరు డిఎస్ ప్రసాద్. ఇతడు ఆ రోజుల్లోనే కృష్ణ గారి పద్మాలయ స్టూడియోస్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. అలా ఎన్నో సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తూ ఉండడంతో మొదటి నుంచి సినిమా రంగంలో ఉన్న జీవి కృష్ణారావు తన కాబోయే అల్లుడి గురించి బాగా తెలుసుకుని అన్ని ఆలోచించి తన ఏకైక కూతురు అయిన కవితని ప్రసాదరావుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరోపక్క నిర్మలమ్మ గారు వరుస సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా తనకి పుట్టిన మనవడు మనవరాలికి మాత్రం దగ్గరుండి ఆవిడే పొద్దున్నే తెల్లవారుజామున నలుగు పెట్టి స్నానం చేయించి చక్కగా రెడీ చేయించి మరీ ఆవిడ షూటింగ్స్ కి వెళ్తూ ఉండేదట. అలా తన కూతురుని అల్లుడిని మనవణ్ణి మనవరాన్ని చివరి రోజు వరకు తన కళ్ళ ముందే ఉంచుకోవడం జరిగింది. ఇక చివరి రోజు వరకు నిర్మలమ్మ గారు తన కూతురు అల్లుడు మనవడు మనవరాళ్ల మధ్యలోనే ఉండి చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసినవైనం. ఇదిలా ఉంటే నిర్మలమ్మ గారి కూతురు అల్లుడు మాత్రమే కాదు, నిర్మలమ్మ గారి మనవడు కూడా మనకి సుపరిచితులు. నిర్మలమ్మ గారికి ఒక మనవడు మనవరాలు ఉన్నారు. ఇక మనవడి పేరు విజయ్ మడాల. ఇతడు
అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కూడా సినిమా రంగంలో నటుడిగా పరిచయం అయ్యాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమాలో కనిపించింది ఎవరో కాదు, స్వయాన నిర్మలమ్మ గారి మనవడే. ఆ విధంగా ఇతడు తెలుగు వెండితెరకి ఒకప్పటి నటుడిగా సుపరిచితుడే. ప్రస్తుతానికి ఇతడు తన భార్య కూతురుతో అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. మరోపక్క నిర్మలమ్మ గారి కూతురు అయిన శ్రీ కవిత మరియు ఆవిడ భర్త ప్రసాదరావు కూడా చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తన కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలో సెటిల్ అవ్వడంతో అప్పుడప్పుడు మనవళ్ళని మనవరాలని చూసుకోవడం కోసం అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండితెరపై శాశ్వతంగా నిలిచిపోయి బామ్మగా మనందరికీ గుర్తుండిపోయి దాదాపు 1000కి పైగా సినిమాలలో నటించి అలరించిన నిర్మలమ్మ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మాట్లాడుకున్నది ఆవిడ భర్త కృష్ణారావు గారి గురించి, అంతేకాకుండా కూతురు కవిత మరియు అల్లుడు డిఎస్ ప్రసాద్, ముఖ్యంగా ఆమె మనవడి గురించి కూడా ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. బహుశా మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.